వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల అంటూ సాక్షిలో ఒక వ్యాసం రాశారు. హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పిచ్చిందంటూ వారు ప్రచురించారు. గతంలో అక్రమంగా మైనింగ్ చేసుకుంటూ సిమెంట్ కంపెనీ నడిపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ వ్యాసం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, భారతీయ సిమెంట్స్ మీద వాళ్ళు ఒక వ్యాసం రాశారు. హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. అక్కడ కొంతమంది కార్మికులు ఎవరి ప్రోత్సాహంతోనో అడ్డంగా సృష్టిస్తున్నారు, కంపెనీ నడవకుండా చేస్తున్నారు, మేము 7,800 కోట్లు సుమారుగా ట్యాక్స్ కడుతున్న సంవత్సరానికి, పరిశ్రమలు అడ్డుకుంటారా అంటూ ఆ వ్యాసం అట్లా రాసుకొచ్చారు వాళ్ళు. భారతీయ సిమెంట్ ఏంటి, వాళ్ళు గతంలో అక్రమంగా మైనింగ్ చేసిన పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు సార్? ఏ సిమెంట్స్? భారతీయ సిమెంట్స్. భారతీయ సిమెంట్ అది ఎక్కడుంది? దాని పేరు వికాట్ సిమెంట్స్ కదా. అదే బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేస్తే భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ అంటే కాదు అసలు ఆయన భారత్ సిమెంట్స్ ఎక్కడుంది? అది వికాట్ సిమెంట్స్. వికాట్ సిమెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, అంతర్జాతీయ కంపెనీ, పెట్టుబడులు 7,000 కోట్లు దెబ్బతీస్తున్నారని కదా. మళ్ళీ మీరు భారతీయ సిమెంట్స్ అంటారేంటి? అంటే వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసుకున్న తర్వాత పేరు మార్చినట్టుగా భారతీయ సిమెంట్స్ అని. భారతీయ సిమెంట్సే వికాట్ సిమెంట్స్కి అమ్మేసాము, అసలు వికాట్ సిమెంట్స్ అంటున్నారు. ఇప్పుడు అసలు నాకు అర్థం కాల. ఇప్పుడు ఈ సిమెంట్స్కి ఎన్ని పేర్లు మారినాయి? రెండో పేరు ఇది. మేడం భారతి, ఆమెను తీసి పక్కన పెట్టండి. ఆమె గురించి కాదు ఇక్కడ మనం ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ నాకు తెలిసి జయా మినరల్స్ దాని పేరు. తర్వాత రఘురామ్ సిమెంట్స్. జయా మినరల్స్ ఎక్కడ, రఘురామ్ సిమెంట్స్ ఎక్కడ? సరే, మీరు అన్నట్టు భారతీ సిమెంట్స్ అది కూడా కాదుగా, వికాట్ సిమెంట్స్. గత 4-5 రోజులుగా చూస్తున్నాను నేను వాళ్ళ పేపర్లో, మేడం పేపర్లో, భారతీయ మేడం అదేది ఆ సాక్షి పేపర్లో, వాళ్ళ ఛానల్లో భారతీయ సిమెంట్స్ అని తెగ రాస్తున్నారు. వేరే పేపర్లలో కూడా చూసా, అక్కడ కొంతమంది కార్మికులు ఏదో దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆ గ్రామాల్లో భూములు తీసుకున్నారంట, భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంట, ఇచ్చిన ఉద్యోగాలు మళ్ళీ తీసి పారేశారు. ఆ భూములు తీసుకున్న రైతులు ఇప్పటికీ డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి, సాయంత్రం డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అటు భూములు కోల్పోయి, ఇటు ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు ఏదో అక్కడ నిరసన ఏదో చేస్తున్నారు. సరే, దానికి దీనికి సంబంధంగా ఇప్పుడు అసలు మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిమెంట్స్, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నేమ్ ఏదైనా సరే నాకు అనవసరం. దానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? లైసెన్స్ ఉందా? అన్ని రకాల అనుమతులు తీసుకునే నడుపుతున్నారా? ఇప్పుడు MMDR యాక్ట్ అని ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట. 2015 ప్రధాని మోడీయే తీసుకొచ్చారు, ఆయన 1.0లో తీసుకొచ్చారు. MMDR యాక్ట్ ప్రకారం అసలు ఏ గనులు, ఏ పరిశ్రమకి కేటాయించినా, భూములు కేటాయించినా ఆక్షన్, వేలం వేయాల్సిందే, కంపల్సరీగా వేలం వేయాలని పెట్టారు. ఇంతకుముందు వేరు, ఏది మన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అక్విడ్ ప్రోకో, అప్పుడు అది లేదు. అప్పుడు ఏంటి, 2009 అప్పుడు ఆయన 2004 ముఖ్యమంత్రి కాగానే ఏం చేశాడు, దరఖాస్తులు కొనుక్కోవటం. అదే జయా మినరల్స్ వాళ్ళ అప్లికేషన్, అది దరఖాస్తు పెట్టుకున్నదే జయా మినరల్స్. దాన్ని రఘురామ్ సిమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అదే ఎవరైనా సి రామచంద్రయ్య ఎవరో ఉంటారు, అప్పట్లో ఆయన కొంతకాలం చూశారు, రాజ్యసభ సభ్యుడు, శశి వాళ్ళ అన్న. అది కాస్త వీళ్ళు క్యాప్చర్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మరి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కన్నేశారు, అది తీసుకున్నారు. దగ్గర 1,800 ఎకరాలు ఏమో కట్టబెట్టారు. అప్పుడేమో అప్లికేషన్ పరంగా, దరఖాస్తు ప్రకారం. కానీ మారిన చట్టం ప్రకారం ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? ఆక్షన్లో కొనుక్కోవాలి. ఇప్పుడు కడప జిల్లా ఇదంతా ఎర్రగుంట్ల మండలమో ఇదంటారు, అక్కడికి వచ్చేసరికి 744 ఎకరాలు సున్నపురాయి ఈ గనులు ఉన్నటువంటి ఆ భూమి తను ముఖ్యమంత్రిగా 50 ఏళ్ళకి రాసి ఇచ్చేసుకున్నాడు. చూసుకోవచ్చా? ముఖ్యమంత్రిగా చేయకూడదుగా. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏమని ప్రమాణం చేశావు? ఆ రోజు ప్రమాణ స్వీకారం ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని, పక్షపాత బుద్ధి లేకుండా పరిపాలన చేస్తానని, రాజ్యాంగం సాక్షిగానో లేకపోతే కొంతమంది భగవద్గీత సాక్షిగానో, బహుశా వీళ్ళు చేసి ఉంటే బైబిల్ సాక్షిగానో చేసి ఉండాలి ప్రమాణం. అంటే నువ్వు చేస్తావు? 50 ఏళ్ళకి లీజ్ ఇవ్వటం ఏంటి అసలు? ఇప్పుడు మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.0లో అదే వచ్చింది, ఏది 2015 MMDR యాక్ట్ ప్రకారం నోటీసులు పంపారు. కానీ అది కోర్టుకు వెళ్ళారు, ఏదో జరుగుతోంది. అంటే ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం పాత అనుమతులు చెల్లవు. మేము పాత దరఖాస్తు ఉందంటే ఒప్పుకోం. పాత దరఖాస్తులైనా మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సపోజ్ అది జయా మినరల్స్ అనుకో, నువ్వు ఆ అప్లికేషన్ కొన్నానని అది నీకు ఇంతకు ముందు అయితే
అది కూడా బదిలీ అయ్యేది. ఇప్పుడు కావు, దరఖాస్తులు లేవు, ఇప్పుడు అసలు అప్లికేషన్ కాదు, మళ్ళా కొత్తగా జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం మళ్ళా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. అది చేయకుండా కోర్టుకి ఎందుకు వెళ్ళారండి వీళ్ళు? కోర్టులు ఉన్నది ఎందుకు, మరి డబ్బులు ఉన్నది ఎందుకు? నిరంజన్ రెడ్డికి రాజ్యసభ ఎందుకు ఇచ్చాం? అంటే ఇప్పుడు అవన్నీ బయటికి రాకుండా కార్మికుల పేరిట కొత్త డ్రామా మొదలుపెట్టారు. కార్మికుల పేరిట కాదు, ఇప్పుడు జరుగుతున్న డ్రామా కార్మికుల పేరిట అయితే కార్మికులు వర్సెస్ మేనేజ్మెంట్ తెలుసుకుంటారు, చర్చలు జరుపుకుంటారు, మీ యాజమాన్యం కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్లేమ్ ప్రభుత్వం మీద వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ పైన కక్ష సాధిస్తోందంటారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ ఎట్టవుద్ది, అమ్మేసుకున్నారు కదా, వికాట్ కదా. మళ్ళా అక్కడ ఒక ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఏమంటారు, భారతీయ సిమెంట్స్ మీద ఇంత కక్ష సాధిస్తే, అదే వికాట్ సిమెంట్స్ మీద కక్ష సాధిస్తే ఇక పెట్టుబడులు వస్తాయా? అంటే మేము 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నామంటాడు. వాళ్ళని ఇబ్బంది పెడితేనే కదా మరి కోర్టు దగ్గర వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు ఆ కార్మికులు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడితేనేగా. ఎంతమంది రైతుల భూములు లాక్కున్నారు, ఇక్కడ అది చర్చ ఇవాళ. వీటన్నిటి ఆ సమాధుల పైన నీ పునాది, వీళ్ళందరి సమాధుల పైన కట్టిన పునాది, నా పునాది దెబ్బతిందంటే అంటే ఇప్పుడు రోజుకంట 6 కోట్ల నష్టం అంట ఈ ప్రభుత్వం వాళ్ళకి తెస్తోందని మళ్ళా దొంగ ఏడుపులు. అది మీరు పరిష్కరించుకోండి. ఏ పరిశ్రమని పోగొట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అన్ని పరిశ్రమలు రావాలి, పారిశ్రామిక శాంతి ఉండాలి, ఇండస్ట్రియల్ పీస్ ఉండాలి, అది కోరుకుంటుంది ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం దగ్గర అయితే సరే. హైకోర్టుకు కూడా వెళ్ళారు నిన్న, హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏమని, ఆఫీస్ దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టండి అంది. కలెక్టర్ చూస్తారు, అక్కడ ఉన్న ఎస్పీ చూస్తాడు, డిఎస్పీ వెళ్తాడు, ప్రొటెక్షన్ ఇస్తారు. కానీ ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకి ఏం చేస్తారు, భూములు కోల్పోయిన రైతులకి ఏం చేస్తారు? అటు భూమి పోయింది, ఇటు ఉద్యోగం పోయింది. మరి దాని మీద రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టుకు వెళ్ళినట్లేరండి. వెళ్తే వేరే రకంగా ఆర్డర్స్ వచ్చాయిగా. అంటే వాళ్ళు మామూలుగా ధర్నాలు చేస్తున్నారు, రేపు పొద్దున వెళ్తారేమో వాళ్ళు కూడా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరికి ఈ కంపెనీ మీద పగా ప్రతీకారాలు ఉండవు. ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పత్రిక ఉంది, వాళ్ళేంటి వాళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ ఫ్రీజ్ చేశారు. ఆ రోజు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏమని చెప్పారు మేడం, భారతి ఏం చేశారు, ఎంప్లాయీస్ అందరితో ఒక రిక్వెస్ట్ పెట్టించారు. ఏది, మీరు కనుక ఎఫ్డీలు కనుక మీరు సీజ్ చేస్తే మాకు జీతాలు రావు, మానవతా ధోరణితో వదలండి అనో ఏదో. ఇంకా వదిలినట్టేమి లేరు. కాకపోతే ఇక్కడ ఒకటి నేను అన్నది, ఇప్పుడు అక్కడ ఉన్నది భారతీయ సిమెంట్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జయా మినరల్స్ కాదు, రఘురామ్ సిమెంట్స్ కాదు, వికాట్ సిమెంట్స్ కాదు, సిబిఐ సిమెంట్స్. దాన్ని కూడా జప్తు చేస్తుందండి ఈడీ. ఏ సిమెంట్స్? ఈడీ సిమెంట్స్. సిబిఐ సిమెంట్స్ అని పెట్టండి దాని పేరు, ఈడీ సిమెంట్స్ అని పెట్టండి. ఛార్జ్ షీట్ నెంబర్ ఎంత, 7, 7వ ఛార్జ్ షీట్ చదివితే తెలుస్తుంది జగన్ కష్టం ఏంటి, ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీ బిల్డప్ చేశాడు, ఎంతమంది సమాధుల పైన దాన్ని నిర్మించారు ఏంటి, ఈ చరిత్ర అంతా చూస్తే ఛార్జ్ షీట్ నెంబర్ 7 ఎంతమంది నిందితులు, 8 మందా. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, ఇక వరుస పెట్టి చూస్తే ఆ తర్వాత మరి చైర్మన్ పేరు లేదు సార్ దాంట్లో, భారతీ మేడం పేరు లేదుగా, ఆవిడేగా మేనేజర్ చైర్మన్ దానికి. అంటే ముఖ్యమంత్రి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారతీ మేడం భర్త మరి జగన్మోహన్ రెడ్డి చేసిన క్విడ్ ప్రోకో, ఏది ప్రభుత్వ భూములు తీసుకోండి, మా ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు పెట్టండి అంటూ వరుస పెట్టి చూసినట్లయితే జే రెడ్డి, లేకపోతే విడి రాజగోపాల్, కృపానందం, ప్రభుదాస్, చాలామంది ఉన్నారు. ఏది 8 మంది నిందితులు. పాపం ఆ రాజగోపాల్ పరిస్థితి ఎక్కడున్నాడు, శ్రీలక్ష్మి ఎక్కడుంది, జైలుకి వెళ్ళింది కదా ఆ శ్రీలక్ష్మి మేడం. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 1.0, ఏది భారతీ సిమెంట్స్. అట్లాంటిది ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో చిలవల పలవల చేసి చంద్రబాబుకి ఏదో వీళ్ళ మీద కక్ష ఉంది, అంత సీన్ ఉందా? ఆయన ఏంటి, ఆయన చూసుకుంటే చాలు, వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ ఆస్తులు లాక్కునే మనస్తత్వమే కాదు కదా. అదే కనుక నిజమైతే అది ఇప్పుడే ఉంది, 3.0లో జరుగుద్ది, 2.0లో జరుగుద్ది. ఆ కక్ష సాధించాలనుకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే అరెస్ట్ చేసేవాళ్ళుగా జగన్మోహన్ రెడ్డిని. ఇక్కడ ఒకటి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, ఏది, ఎన్ని కన్నీళ్ల ఊసురిది వెంటాడుతున్నది. పేదల సమాధుల మీద కట్టిన భారతీయ సిమెంట్స్ దాని వ్యవహారం పట్ల, వాళ్ళు చేసిన అక్రమాల పట్ల, ఇవాళకి వాళ్ళు చేస్తున్న అక్రమాలు, ఉద్యోగస్తులు పట్టుకొట్టిన విధానాన్ని, అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం.